శివుడు బదులిస్తాడు, ఎంత పని చేశావో నీకు తెలుసా? ఆ వ్యాపారి అతని డబ్బులు పోగొట్టుకోవాలి, అదే అతని కర్మ. ఎందుకంటే ఆ డబ్బు అతను అన్యాయంగా సంపాదించుకున్నది. ఆ డబ్బులు ఆ పేదవాడికి దొరకాలి. అతను ఆ డబ్బుతో తన కూతురికి వైద్యం చేసుకోవలసి ఉంది కాబట్టి. ఇక నావికుడు విషయానికి వస్తే, అతను ప్రయాణించవలసిన నావ తుఫానులో మునిగిపోబోతోంది. అతను భటుల చేతులలో బందీ అయి తీరాలి. దానివలనే అతని ప్రయాణం ఆగిపోతుంది, అతని ప్రాణం కాపాడబడుతుంది. ఇప్పుడు నువ్వు కర్మఫలంలో జోక్యం చేసుకున్నావు, పేదవాడిని భటులు పట్టుకునేలా చేశావు, అంతా గందరగోళంగా మార్చేశావు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకో, నేను ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. మనుషులు కేవలం ఆ సమయానికి వచ్చిన విపత్తును మాత్రమే చూడగలరు, కానీ నేను మాత్రం ఆ చెడు వలన కలిగే మంచిని కూడా గ్రహిస్తాను. అందుకే నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు గుర్తు పెట్టుకో, ఆ ఆపద తరువాత నిన్ను సంతోషపరచటానికి నీకోసం ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసే ఉంటాను అని. కాబట్టి నిరంతరం నాపై నమ్మకం ఉంచి ఉండు అని చెబుతాడు. కాబట్టి శివుడు మన కోసం ఏది చేసినా అంతా మన మంచికే కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.